నేనెందుకు అబద్ధపోయినా నేనే కెంటక్కకు రాని. చాలా నోరు మూసుకో. నేనేం పాపం దయచేసి మీ సైకిల్ పవర్స్ ని ఉపయోగించండి. మర్యాదగా చిట్టెలకి నీ నాకు అప్పగించు. నా ఎముకలని విరిగిపోయినట్టుగా ఉన్నాయి. నీ మొహానికి కెన్నన్న పేరు సూట్ అవ్వలేదు. ఇంకొకసారి చెప్పు, నీకుంది. చెప్పనులే. ఇకపై నేను నిన్ను ఓకరునని పిలుస్తాను. ఓ కరోనా. కెన్నన్న పేరు పెట్టుకోవడానికి ఒక అర్హత ఉండాలి. ఏంటి ఎగతాళి చేస్తున్నావా? నీకు నా గురించి పూర్తిగా తెలీదు. సరేలే, నా గురించి చెప్తే మాత్రం నువ్వు నమ్ముతావా ఏంటి? కరెక్ట్ గా చెప్పావు. నీ కట్టుక తల్లి నేను వినను. ఓ కరుణ్. వినడానికి చండాలంగా ఉంది. కావాలనే నీకు ఆ పేరు పెట్టానురా. వీడి పేరే ఓ కరుణ్. ఓరి నాయను, నా మొహం మీదే వదులుతావరా గబ్బు నాయాల. నన్ను ఎగతాళి చేస్తే ఇలాగే ఎగేసుకుంటూ వస్తుంది. ఓరే ఆగు, ఏంటి అంతలో తెల్లవారుజామైంది? అయితే ఇప్పుడు ఆ ముసలిది బయటికి రాదుగా. ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా? అవునరా, నైట్ లోనే కదా దయ్యం వస్తుంది. సరే, అప్పటి వరకు నా ఇంట్లో ఉండు. ఎందుకంటే ఇప్పుడు నిన్ను చూస్తే ఆ దయ్యమే దడుచుకుంటుంది. బుద్ధిగా ప్రవర్తించు. పోయినసారి నా చంపేసింది. ఏంటి ఈ విషయాన్ని ముందే చెప్పొచ్చుగా. రేయ్, నీకేమైంది? ఒకరే, నీకేం కాలేదుగా? ఒకవేళ అయితే నన్ను క్షమించు. ఈ బారియర్ గురించి మర్చిపోయాను. నాకు ఒక రోజు వస్తుందిగా. ఓకే, ఇప్పుడు లోపలికి రా. మళ్ళీ అలా జరిగితే ఏం చెయ్యాలి? మళ్ళీ అలా జరిగితే ఇప్పుడు చేసినట్టే చేస్తాను. నేనున్నానుగా. వచ్చేసాడు. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏమైనా తేడా ఉందా? తేడా ఏం లేదు, అక్కడక్కడ దురదగా ఉందంతే. అంటే నీకు నోటి దొరుకుతున్నట్టు అనమాట. నువ్వు నీ రింగులు రింగులు చుట్టూ. ఏంటి నవ్వింది? చాలా ఆపు. ఇందాక చావుని చూపించి ఇప్పుడు నవ్వుతున్నావా? బామ్మా. అరే, ఎక్కడికి వెళ్ళారు? సరే, నువ్వు లోపలికి రా. ఓ, నేను లోపలికి రావచ్చా? ఒక నిమిషం అక్కడే ఉండు. నా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డోర్ క్లోజ్ చేయి. అలాగే. విధవా, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు లోపలికి వస్తావా? వెళ్ళు. కొద్దిసేపు అలాగే బయట ఉండు. నన్ను దయచేసి క్షమించండి. అయ్యో, వీడి పోరు తట్టుకోలేకపోతున్నాను. ఉంటేనే కదా చూడటానికి. సర్లే, వదిలే. ఏది చూపించు. ఆ ముసలేమనిందంటే తను నీ చిట్టెలకని తీసుకొని నిన్ను శపించిందంట. ఏంటి? ఇది దారుణం. ఈ విషయం నాకు తెలుసు.
అదక్కడ లేదుగా. లేదని తెలుసుగా మరెందుకు చూపించమని అడుగుతున్నావు? సర్లే పోయి కోప్పడకు. అన్న తమ్ముళ్ళతో పుట్టలేదా అబ్బాయిలతో ఇలాగే ప్రవర్తిస్తావా? అబ్బో చూసారులే పోరా. నీకు ఇప్పుడు ఏం చెయ్యను? నేను ఒక మొగాడిని అని ఎలా నిరూపించను? నన్ను అడిగితే నాకేం తెలుసు, ఇది నీ సమస్య. నువ్వేగా నన్ను అక్కడికి వెళ్ళమని ఛాలెంజ్ చేశావు. ఏంటి? మనకున్న సమస్యలన్నీ ప్రారంభమైంది నువ్వు ఒకటి గురించి మాట్లాడటం వల్లనే. అనుభవిస్తుందో తెలుస్తుందని ఛాలెంజ్ చేశాను. నాపై నింద వేయకు. నాకు దొరికిన ఛాన్స్ ని నేను మిస్ అవ్వకూడదు అనుకున్నాను. అసలు నాకంటూ ఫ్రెండ్స్ అనే వాళ్లే లేరు. అందుకనే నువ్వు నా ఫ్రెండ్గా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. కానీ మాట్లాడిన తర్వాతే మన ఇద్దరి ఆలోచనలు వేరువేరని నాకు అర్థమైంది. మీలాంటి అమ్మాయిలు నాలాంటి అబ్బాయిలతో అసలు మాట్లాడరు కదా. నన్ను క్షమించండి. మిమ్మల్ని అనవసరంగా ఈ ప్రాబ్లంలో ఇరికించాను. ఇదంతా పూర్తయిన తర్వాత నన్ను ఇంతకు ముందు ఉన్నట్టుగానే పట్టించుకోకండి. ఈ విషయమే నాకు నీ దగ్గర అస్సలు నచ్చింది. నేనెలా ఫీల్ అవుతున్నానో నన్ను అడగకుండా నీ ఇష్టానికన్నా నువ్వే అనుకుంటూ ఉంటావు. నీకు ఫ్రెండ్స్ ఎందుకు లేరో నేను చెప్పనా? ఎందుకంటే నీ దగ్గరికి వచ్చే వాళ్ళని నువ్వు తరివేస్తున్నావు. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా నేను నీతోనే ఉంటాను. ఒకళ్ళ గురించి మాట్లాడు, కానీ మరీ ఎక్కువ వాగకు. ఏంట్రా, ఏమైనా మాట్లాడు. కుచి కుచి. పిచ్చిది. ఏమన్నా ఫోన్లే పాప అని మాట్లాడితే నన్నే తిడతావా? నువ్వు కూడా నోటికొచ్చినట్టు బాగుతున్నావు. నా వీక్నెస్ తెలుసుకొని దాంతో ఆడుకుంటున్నావా? జాలి కాపురా. ఒకవేళ నీ బామ్మ తిరిగి వచ్చారా ఏంటి? సైలెంట్ గా ఉండవు. ఈ డోర్ బెల్ నేను ఎప్పుడు వినలేదు. ఏంటి ఎప్పుడు వినలేదా? మా ఇంట్లో 2 డోర్ బెల్లు ఉన్నాయని నా బామ్మ నాతో ఇంతకు ముందే చెప్పారు. అందులో ఒకటి మనుషుల కోసం, ఇంకొకటేమో దుష్ట శక్తుల కోసం. అరే, నేను తాయితని తీసేశాను. సరే, ఇప్పటికి నేను దీన్ని తీసేస్తాను. వామ్మో, బయట తప్పకుండా ఏదో ఉంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ తాయితని మనం మళ్ళీ పెట్టేద్దాం. దుష్ట శక్తి అయితే అది అక్కడే కాలిపోతుంది. అయితే అది నన్ను కూడా కాల్ చేస్తుందా? అవునందుకు అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది నువ్వు బయటకు వెళ్ళు. సరే సరే ఆగు, వెళ్తాను. కాస్త వెయిట్ చెయ్యి. నన్ను కూడా కలిపి కాల్ చేయకు. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇంతసేపు ఇక్కడే కదా ఉంది. మిస్ అయాసే, అటు చూడండి. నాయనా, ఇరుక్కున్నావు. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద, త్వరగా వెళ్దాం. మిస్ అయాసే, ఏంట్రా? మనం ఇరుక్కుపోయాం. మనం ఈ గోడల మధ్య ఇరుక్కుపోయాం. ఈ గోడ పైన నేను ఈ తాయెత్తుని పెడతాను. ఏమక్కర్లేదు, వద్దు, నా మాట విను. వెయిట్ చెయ్యి. ఎందుకు వద్దంటున్నావు? ఆ టోరీ గేట్ అన్ని గోడలతోనూ కనెక్ట్ అయి ఉంది. అందువల్ల ఇక్కడి నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. బాగా ఇరుక్కున్నావు. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదే. ఇదేంటి సమస్య? ఇప్పుడు ఇంకా పెద్దదవుతోంది. మిస్ అయాసే, నన్ను కాపాడండి. ఓకేరా, నీకేమైంది? కొద్దిసేపు ఓర్చుకో. అమ్మో, రక్తం. దీనంతటికి కారణం ఆ నల్లటి పొగ. చివరికి నేను మిమ్మల్ని కనిపెట్టాను. మనిషి జాతికి చెందిన దారుణమైన జీవులారా, మీరిచ్చిన మాటని మీరే మీరారు.
నాకు మీ బనానా అవయవాన్ని ఇవ్వండి. ఎవరా వీళ్ళంతా? ఎందుకు దాన్ని అడుగుతున్నారు? అగో, ఒకవేళ నీ దగ్గర ఎక్స్ట్రా ఒకటి ఉందా ఏంటి? అరే అదెలా ఉంటుంది? ముందు ఆ ఏలియన్ ఏదో ఒకటి చెయ్యి. డౌట్ ఏం లేదు, అది ఖచ్చితంగా ఒక ఫ్లాట్ వుడ్స్ మాన్స్టరే. దీని మొదటిసారి అమెరికాలో ఫ్లాట్ వుడ్స్ అనే టౌన్ లోనే చూశారు. జపాన్ లో యామినాషిలో కూడా చూశారట. ఈ ఏలియన్ 3 సెంటీమీటర్ల హైట్ లో ఉంటుందట. సరే అయితే ఆ డోర్ బెల్ ఏమంటున్నారా? అయితే దెయ్యాలు ఏలియన్స్ రెండు ఒకటేనా? దీని గురించి స్టడీ చేశారు. నిజానికి స్పిరిచువల్ ఫినామినాని చూసే వాళ్ళు యూఎఫ్ఓని కూడా చూడగలుగుతారు. అంటే దయ్యాలకి ఏలియన్స్ కి మధ్య ఏదో ఒక విషయం కామన్ గా ఉంది. ఒకవేళ ఇవి నిన్నొచ్చిన దెయ్యాలకి ఫ్రెండ్సా? నాకేం అర్థం కావట్లేదు. మనం వెంటనే ఏదోటి చేయకపోతే ఈ విషవాయువు మనల్ని చంపేస్తుంది. నేను దాంతో తలబడాలంటే నా పవర్స్ ని ఉపయోగించాలి, కానీ దానివల్ల నీకు నష్టం మిస్ అయాసే, జరుగుతుంది. వామ్మో, నొప్పిగా ఉంది. ఏంటిది? అయ్యో, మిస్ అయాసే, ఏంట్రా చెప్పు. నేను ఎదిరించి తలబడతాను. ఆ శాపాన్ని మీరు ఉపయోగించాలి. ఇప్పుడు అదెందుకు? నేను ఏలియన్స్ ని చూసి భయపడను. శాపం నా బాడీని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంది, నా మైండ్ ని అదేమీ చెయ్యలేదు. చెప్పటం ఈజీ, చేయటమే కష్టం. నేను నా పవర్స్ ని పూర్తిగా కంట్రోల్ చేయటం నేర్చుకోలేదు. ఒకవేళ మీరు చేయగలిగితే ముసల్దాని పవర్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. నేను చేయగలనని నాకు అనిపించటం లేదు. ట్రై చేసి చూద్దాం. మిస్ అయాసే, త్వరగా నాకు ఇచ్చేయండి. నాకు భయంగా ఉంది. ఏదో ఒకటి చెయ్యండి. ఈ కొత్త శక్తి నిజంగా చాలా బాగుంది. నాకు అసలు బ్రతకాలనే లేదు. ఏంటి, మనిషి పూర్తిగా మారిపోయాడు? నా బుర్ర క్లియర్ గానే ఉంది, అయినా కూడా ఏదో ఒకటి తప్పకుండా మారింది. వీడి వాయిస్ ఏమైంది? వినడానికి చాలా చండాలంగా ఉంది. నన్ను క్షమించు, నేను విచిత్రమైన వాడిని తెలుసుగా. అరే, ఇంకొకసారి అలా అన్నావో నిన్ను చంపేస్తాను. నేను ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉన్నాను? నేను అప్పుడే చనిపోయి ఉంటే మొత్తం అయిపోయేది. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? ఒక్కటి పీకాననుకో. నేను దీంతో తలబడిన తర్వాత ప్రాణాలతో ఉంటానో లేదో తెలియదు. పిచ్చాడు, నన్ను కాదురా, అటు చూడు. రిఫ్లెక్స్ వల్లే నా బాడీ కదిలిందనుకుంటాను. ఒకవేళ ఇది ఆ ముసలిదాని శక్తి అయి ఉంటుందేమో, ఎవరికి తెలుసు. ఎంత త్వరగా వీడు దీన్ని ఎలా నేర్చుకున్నాడు? కమాన్ బుడ్డోడా, నువ్వు చేయగలవు. ఒరే, అక్కడ ఏం జరుగుతోంది? నీ బనానాని నాకు ఇచ్చేయ్. ఇంకా లైకులు సబ్స్క్రైబ్లు చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన వీడియోని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్.
నీకేం కాలేదుగా? ఏం కాలేదని అనుకుంటున్నాను. ఈ శక్తిని నా బాడీతో కంట్రోల్ చెయ్యలేనేమో. నా బాడీ అంతా ముక్కలు ముక్కలు అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను. నార్మల్ అయిన మనిషి ఈ స్పీడ్ లో వెళ్ళలేడు కదా. నా శక్తి మొత్తం ఉపయోగించిన దాని వేళ్ళని మాత్రమే నాశనం చేయగలిగాను. దీన్ని ఎలా ఓడించాలో తెలియడం లేదే. నేను అది ఆలోచిస్తున్నాను. ఎందుకు అలా అరుస్తున్నావు? ఏదోటి ప్రయత్నిస్తేనే వాటిని నాశనం చేయగలవు. ఇదేం చేస్తోంది? సుమో రెస్లింగా? ఏంటి? ఒకవేళ అదే అయితే దాని చేతులు నేలని తాకితే మనం గెలవటానికి అవకాశం ఉంది. మిస్ ఆయాసే మీకు కూడా బుర్ర బానే పనిచేస్తుంది. తెలుసులే, మూసుకో. సరే ఇంకొకసారి ట్రై చేద్దాం. రేణు దాని కాళ్ళని చూసుకో. నేను నా సైకిక్ పవర్స్ ని యూజ్ చేసి అది పడేలా చేస్తాను. సరే ఏదో ఒకటి చెయ్యి. సరే సరే రా, నేను దాని దగ్గరికి వెళ్ళడానికి హెల్ప్ చేయి. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆట మొదలు పెట్టాల్సిందే. మీ బనానాని నాకు ఇవ్వండి. ఇక నా వల్ల కాదు. ఆ శాపాన్ని నా రైట్ హ్యాండ్ తో కంట్రోల్ చేస్తూ ఆ ఏలియన్ని నా లెఫ్ట్ హ్యాండ్ తో మేనేజ్ చేస్తాను. నా సొంత ఏంటో చూపిస్తాను. మరి కాస్త ఓపిక పట్టు. నన్ను క్షమించు. అందరూ కట్టావు. దాని లెఫ్ట్ హ్యాండ్ కరుగుతోంది. మన ప్లాన్ వర్కౌట్ అవుతోంది. మిస్ ఆయాసే అక్కడి నుంచి పారిపోండి. మిస్ ఆయాసే! ఛే, ఇలా జరగకూడదు. మామూలైపోయాను. నీకు నేను ఏమి కానివ్వను. ఒరే సుమోగా, నువ్వు నీ చేతులు కింద పెట్టడం నేను చూశాను. నన్ను మోసం చేయాలనుకుంటే నీ పళ్ళు రాలుతాయి. మిస్ ఆయాసే, ఆ శాపాన్ని ఇంకొకసారి ఉపయోగించండి. ఆ తర్వాత నాకు ఏమైనా పర్వాలేదు. ఈ సుమోగడ్ని నేను చూసుకుంటాను. నువ్వు అక్కడ కూర్చొని నేనేం చేస్తానో చూడు. నన్ను ఎవరైనా మోసం చేస్తే వాళ్ళ తల బద్దలు కొడతాను. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఈ ఏలియన్ నాకు బాగా చికాకు తెప్పిస్తోంది. రారా చూసుకుందాం. దానిని పోతేలే. నిన్ను వదలను. దయచేసి నా మాట వినండి. నాలో ఉన్న శాపాన్ని ఉపయోగించుకోండి. ఇంకాసేపు ఆగితే మీ పని అయిపోతుంది. అందుకు అవకాశమే లేదు. నేను అనుకున్నట్టే అంతా జరుగుతోంది. ఇక వీడు మనల్ని ఏమీ చెయ్యలేడు. బాగా కళ్ళు తెరిచి చూడు, నేను ఇప్పుడు టోల్ గేట్ బయట ఉన్నాను. అది వెళ్ళిపోయింది. మంచిదైంది, తప్పించుకున్నాం. కరణ్, మనకేం కాలేదు. కళ్ళు తెరిచి చూడు. ప్రాణాలతోనే ఉన్నామా? మనిద్దరి సంగతి అయిపోయింది అనుకున్నాను. వామ్మో, మిస్ ఆయాసే ఆ శాపం. మళ్ళీనా? దేనికి లేదరా ఒకేంటో. కొద్దిసేపే సంతోషించాను, అంతలోనేనా? నేను కావాలని చెయ్యట్లేదు. అనవసరంగా నన్ను ఎందుకు తిడతారు? అబ్బో, నీ హెయిర్ స్టైల్ కూడా మారిపోయిందే. ఏంటి నిజంగానా? ఇది కూడా బానే ఉంది, కానీ ఆ ముసల్దాని హెయిర్ స్టైలే నీకు సూట్ అయింది. పిచ్చిదానిలా ఏదో ఒకటి వాగకు. అరే ఏంటిది, నువ్వు తిరుగుతున్నా? సరే వస్తా. మిస్ ఆయాసే, మీకేమయ్యింది? కళ్ళు తెరవండి.